డైలీ చేస్తే నేను మీతో నేను వస్తున్నాను కానీ నేను రన్ చేయట్లేదు. ఫిట్నెస్ ఒక్కసారి మనము బిల్లా చేసుకుంటే ఆ ఫిట్నెస్ ఎప్పటికీ ఎట్లా ఉంటుంది. అది కేవలం న్యాచురల్ మనం చేసేది. జిమ్కి వెళ్ళి రాళ్ళు గీళ్ళు తెల్లంగి బట్టలు వాష్ చేసిన తర్వాత ఐరన్ చేస్తే నీట్గా కనబడుతుంది. అదే 2 రోజుల తర్వాత అదే ఐరన్ లేకుండా పోతే అది ముడతలు కనబడుతుంది. జిమ్ కూడా అంతే, చూడడానికి నేరుగా ఆడుతావు, 1 రోజులు బంద్ చేస్తే కంట్రోలన్నీ కింద జారిపోతాయి. ఇది ఏంటంటే ఇది న్యాచురల్ ఫిట్నెస్. ఇది ఓకేనా? న్యాచురల్ ఫిట్నెస్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఆ గెయిన్ స్ట్రెంత్ అనేది అట్లా ఉండిపోతుంది. ఓకేనా? ఒక్కసారి మీరు చేస్తున్న కొద్దీ బాడీ ఇక చాలు నా వల్ల కాదు, నేను బ్యాక్ వెళ్ళిపోతాను ఆలోచన ఎప్పటికి వస్తుందో అప్పుడు ఏం చేయాలి? ముందుకు రావాలి. ఎప్పుడైతే చాలే ఆలోచన వచ్చిందానికి బ్యాక్ వచ్చేసాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఫస్ట్ ఎన్ని కొట్టిరు? 5 కొట్టింది. సెకండ్ ఎన్ని కొట్టిరు? 3. 8 రౌండ్స్. ఆ 8 రౌండ్స్లో ఒక 2-3 రౌండ్స్ మీకు ఇబ్బంది అనిపించండు, తర్వాత ఈజీగా అనిపించింది. దాంతోపాటు షటిల్ రన్ కంటిన్యూస్గా ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా రన్ చేశారు. ఓకే, డే బై డే మనం వస్తున్నాము గ్రౌండ్ అంటే మనం ఏదో నేర్చుకొని పోతున్నాము. ఇక్కడికి వచ్చి టైం పాస్ చేయడానికో లేకపోతే సరదాగా తిరిగి రావడానికో అలా అయితే గ్రౌండ్ బంద్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మిడ్ నైట్ కొట్టమన్నా కొట్టాలి, మధ్యాహ్నం కొట్టమన్నా కొట్టాలి. ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది మనకు? నిరంతరం సాధన చేస్తేనే ఆ కాన్ఫిడెంట్ వస్తుంది. ఒకరోజు వచ్చి చాలా టైం ఉంది కదా, అల్లారం మోగిన అల్లారం బంద్ చేసుకొని ఎప్పుడైతే ఆ నెగిటివ్ అనేది నీలో నువ్వు యాడ్ చేసుకుంటావో, రేపొద్దున ఈవెంట్ వచ్చినా నీ ముందర ఒక మంచి అవకాశం వచ్చినా దాన్ని ఛేదించుకోలేవు. కాబట్టి ఏం చేయాలంటే సమయం అనేది మనకు ఎంత ఉందని పక్కన పెట్టేసి నువ్వు డైలీ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు అనేది కావాలి. ఓకేనా? ఎప్పుడైనా బాడీ కొన్నిసార్లు వద్దనిపిస్తుంది, ఓకేనా, చేయలేమనిపిస్తుంది. కానీ మైండ్ ఆర్ మనసు రెండుతో ఆలోచన చేయాలి. ఫిజికల్ అనేది ఎప్పుడైతే నిరంతరం గ్రౌండ్లో కష్టపడతాడో కష్టం ఉద్యోగం సాధిస్తున్నా. మనం వచ్చాము తిరునాళ్ళకి వెళ్ళిపోయామనేది మీకు మా బాబు 18లో చూశాడు. 18 స్టూడెంట్ 18 స్టూడెంట్. ఓకేనా? 18లో కూడా స్ట్రెంత్ అంత మన సముద్రంలా ఉండే స్ట్రెంత్ 18లో కూడా ఇండస్ట్రీ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా 45 మంది ఎస్ఎల్ ఉద్యోగాలు సాధించారు, 200 మెంబర్స్ కౌన్సిల్ సాధించారు. ఇప్పుడు మొన్న కూడా 2000 మంది. అంతమందిలో కూడా కంటిన్యూగా ఎవరైతే వర్కౌట్ చేయాలి, నాకు రావాల్సింది ఒకటే జాబు, నేను చేయాల్సింది నాకు ఒకటే కావాలి, నా జాబ్, ఆ జాబ్ కోసం కష్టపడితే కూడా జాబ్ వస్తుంది. ఎస్ఎస్సి జీడీ 60 మంది, ఎస్ఎస్సి జీడీ సంబంధించిన 60 మంది కొట్టే ఉద్యోగాలు ఇదే గ్రౌండ్లో. ఓకేనా? నిర్లక్ష్యం చేయకండి. ఏంటంటే ఒకటి మెయిన్ నేను చెప్పేది మీకు, వర్కౌట్ చేసేటప్పుడు అబ్జర్వేషన్ చేయండి. నాకు ఈ వర్కౌట్ దీనికి ఉపయోగపడుతుంది, ఈ వర్కౌట్ దీనికి ఉపయోగపడుతుంది, ఎందుకు చేస్తున్నాను, ఎందుకు వస్తున్నాను, నేను డే బై డే నాకు గ్రోత్ ఉందా లేదా. వీక్లీ 2 డేస్ ఏమవుతుంది, లాంగ్ రన్ వెళ్తాం మనం. ఆ లాంగ్ రన్లో నీ దమ్ము, నీ ఎండ్యూరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఎప్పుడైతే 5K రన్కి ఎండ్యూరెన్స్ ఇస్ మస్ట్ అంటే లాంగ్ డిస్టెన్స్ పరిగెత్తడం ఎలా, దాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? చలో 2 నిమిషాల్లో మీరు మ్యాట్ వేసుకోండి, మ్యాట్ తెచ్చుకోవాలి, వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి, వాటర్ బాగా తాగాలి. ఈ టైంలో మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, ఓకేనా, మోసంబి జ్యూస్ కానీ, ఓకే, మిల్క్ తీసుకోండి, కాల్షియం, డైలీ ఒక బాయిల్ ఎగ్ తీసుకోండి. ఓకేనా? ఎండు ఖర్జూరాలు, బీట్రూట్, క్యారెట్, కీరా, ఈ టైంలో బీట్రూట్, క్యారెట్, కీరా తీసుకోవాలి, మనకు బాడీని హీట్ తగ్గిస్తుంది. అదేవిధంగా రాగి జావ తాగడం వల్ల ఏమైతే మనకు మన బాడీలో హీట్ని తగ్గిస్తుంది, బోన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఓకేనా? దాంతోపాటు మటన్ పాయ అనేది కొన్నిసార్లు మన బోన్లో ఆ కాల్షియం పవర్ తక్కువైనప్పుడు తీసుకుంటే మనకు మటన్ పాయ కూడా చాలా ఉపయోగపడుతుంది. బనానా, అది కాల్షియం ఫుడ్. ఓకేనా? మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు మాత్రము ఎక్కువ ఆయిల్ కానీ స్పైసీ కానీ అలా ఉండకూడదు. ఆ కంటెంట్ ఉన్న ఫుడ్ మాత్రం తీసుకోకండి. డైలీ ఎన్ని లీటర్ వాటర్ తాగాలి మనం? 5 లీటర్ వాటర్ తాగాలి. ఎప్పుడైతే 5 లీటర్ వాటర్ తాగుతామో మన బాడీలో ఎండాకాలం వచ్చినట్టు నీరు శాతం ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. ఎప్పుడైతే నీరు శాతం తగ్గిపోతుందో బాడీలో మజిల్స్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి జంక్ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, ఈ స్మోక్, సిగరెట్ కానీ, మందు కానీ ఈ 4 రోజులు మీరు అవాయిడ్ చేయండి. మందు కావాలన్నా, సిగరెట్ కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా ఉద్యోగం సాధించిన తర్వాత అన్నీ అవే వస్తాయి, నీ దగ్గరకు వస్తాయి. ఏం చేస్తున్నావు? జాబా, నువ్వు పనికి రాకపోయినా జాబ్ అంటే వచ్చేస్తావు పక్కకి. కాబట్టి థింక్ పాజిటివ్, డోంట్ థింక్ నెగిటివ్. కష్టం ఉన్న చోటే ఫలితం ఉంటుంది. కష్టం లేకుండా 4 రౌండ్లు కొట్టేసి
కాళ్ళు చేతులు ఊపేసి అరే పోండ్రని చెప్పేస్తే నో యూజ్. ఓకేనా మేడం? చలో ముందర మ్యాటర్స్